Hi legends, welcome back to my YouTube channel Diaries with Maggie and I'm Meghna. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో ఎలా పూజలో జరుగుతుంది ఏంటి అని చెప్పి వ్లాగ్ తీసుకుందాం అనుకున్నాను నేను. ఎనీవేస్ నేను ఎలా ఉన్నానో కామెంట్ చేసి చెప్పండి గైస్. హౌ ఐఎమ్ లుకింగ్, బాగున్నాను. ఎనీవేస్ సో ఇప్పుడు ఆల్రెడీ మేము ఇప్పుడు పందిరి దగ్గరికి వెళ్ళాలి పూజ చేయడానికి. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను మళ్ళీ. ఓకే, ఇంట్లో బొమ్మ చూడండి, ఇది ఇంట్లోని ఇవన్నీ ఇంట్లో చేసింది. ఇంకో గృహాణ మంగళం దీపం నమోస్తుతే దీపం దర్శయామి. కొన్ని అక్షంతలు తీసుకొని దీపం నైవేద్యం ఇంకా మిగతా పద్ధతులు ఉంటాయి కదా, ఆ వినాయకుడు క్షీరకాండంలో చంద్రుడిని చూసిన ఫలం వలన తన వారందరికీ చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద చవితి చతుర్దశి నాడు తమ శక్తి కొలది యథాశక్తిని పూజించి పూజానంతరం అక్షంతలు శిరస్సున వేసుకొన్నచో నీలాపనందలు కలగలని సకల ఐశ్వర్యాలు పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవి వెతుకున్నప్పుడు పూజ అయిపోయింది గైస్. ఫోటో సెషన్ జరుగుతుంది అక్కడ. మా ప్రసాదం ఇంటి పట్టుకెళ్ళి అండ్ ఇదంతా ఇక్కడ మా బొమ్మ చూడండి, మా మావయ్య, మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గైస్ అను, గట్టిగాను హాయ్ గైస్ అను. హాయ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. అండ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి గైస్. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్. ఇంతవరకు వచ్చారు కదా ఎలాగో వీడియో చూడడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ గైస్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. ఓకే, బాయ్.